అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈసారి మీ ఇంట్లో స్పెషల్ అకేషన్ ఏమన్నా ఉంటే రొటీన్‌గా కాకుండా ఇలాగే క్యారెట్ పాయసం ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ 2 మీడియం క్యారెట్స్ నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాననమాట. అలాగే ఒక 10 బాదం పప్పు, అలాగే 10 జీడిపప్పులు, 2 ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నెయ్యి, ఆవు నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను. చూడండి, ఈ తురుము ఇలా సన్నగా ఉండాలన్నమాట, సేమియాలాగా. అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. 1 స్మాల్ కప్పు షుగరు, అలాగే ఇలాచీ దంచుకున్న, అలాగే కొంచెం షుగర్లో దంచుకున్నాను. అలాగే కుంకుమ పౌడరు, ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ వేసిన పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నాను. అది కరిగిన తర్వాత ఇలాగా మనము పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకోవాలి. కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది కదా, ఆ వాసన వచ్చిన తర్వాత మనం ఏదైతే తురుముకున్నామో ఆ క్యారెట్ తురుము కూడా వేసుకొని చక్కగా ఆ నెయ్యిలో అలాగే ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేయించుకోవాలి. మీరు ఇంకా కొంచెం డ్రైగా ఉందంటే మీరు నెయ్యి ఇంకొక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకొని చక్కగా ఆ క్యారెట్ తురుమంతా వేయించుకున్నాను అనమాట. మీకు కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్లో కొంచెం చేంజ్ అవుతుంది కలర్ అయితే క్యారెట్. అది చక్కగా మీకు పచ్చివాసన లేకుండా చక్కగా మీకు ఆ నెయ్యి అంతా బయటకు వచ్చేలాగా మీరైతే నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇలాగ ఒక 3 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకున్నాను. మనం సేమ్ పాయసం ఎలా చేసుకుంటామో మీకు ఎంత కావాలో అంత మిల్క్ వేసుకోండి తగినంత. దీంట్లో సగ్గుబియ్యం మీరు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. కొంతమందికి ఉత్తి సగ్గుబియ్యం పాయసం నచ్చదు కదండి. సో ఇలా క్యారెట్ అయితే యాడ్ చేసుకొని చాలా చాలా బాగుంటుంది. కాసేపు పాలు మరిగిన తర్వాత మనము హాఫ్ కప్ ఏదైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నామో మీడియం సైజు ఆ కప్పు వేసేసుకోవాలి. వాటర్తో నేను వేసేసుకుంటాను, ఎందుకంటే నేను ఫస్ట్ అయితే వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఆ నానబెట్టిన నీళ్ళతో వేసేసుకుంటాను అనమాట. చక్కగా సగ్గుబియ్యం అంతా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో మనకి తగినంత పంచదార అయితే వేసాను. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. నేను ఫుల్ కప్ అయితే వేయట్లేదండి, ఎందుకంటే క్యారెట్లో ఇన్ జనరల్గా కొంచెం స్వీట్నెస్ అని ఉంటుందన్నమాట. సో కొంచెం నేను తగ్గించే వేసుకున్నాను. అయితే షుగర్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు, అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే బై డిఫాల్ట్ షుగరు క్యారెట్లో ఉంటుంది కాబట్టి ఆ తక్కువ స్వీట్తో కూడా ఇది చక్కగా మీరు తాగొచ్చు. నేను ఇలాచీ కొంచెం షుగర్ వేసుకొని దంచుకున్నాను కదా, నాకు ఇలాచీలు ఇలా దంచి వేసుకుంటే కూడా ఇష్టం అన్నమాట. సో అలా దంచుకొని దాంట్లో కుంకుమ పువ్వు కూడా పాలల్లో వేసి కలిపిన ఆ లిక్విడ్ అంతా నేను ఇందులో వేసేసుకున్నా ఫైనల్గా. అంతేనండి, వేడి వేడి క్యారెట్ పాయసం రెడీ. చక్కగా డ్రై ఫ్రూట్స్ మధ్యలో తగులుతూ క్యారెట్ సేమియా లాగా తగులుతూ చాలా చాలా బాగుంటుంది. మా బావగారు బర్త్డే రోజు చేశాను అనమాట. దానిని టేస్ట్ చేయమని చెప్పాను, బాగుంది అన్నారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.